హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. నటరత్న ఎన్టీ రామారావు గారు హీరోగా రూపొందిన నేరం నాది కాదు ఆకలిది అనే సినిమాకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. హిందీ సినిమా అయినటువంటి రోటీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ ప్రేక్షకాదరణ పొందింది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేరం నాది కాదు ఆకలిది అన్న సినిమా యొక్క విశేషాలనే తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. నేరం నాది కాదు ఆకలిది ఈ సినిమా 1976 జూలై 8వ తేదీన విడుదలైంది. ఇది ఒక యాక్షన్ డ్రామా సినిమా అనే చెప్పుకోవచ్చు. దీనిని వైవి రావు చిత్ర ఫిలిం బ్యానర్స్ పై నిర్మించారు మరియు ఎస్డి లాల్ గారు దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్టీ రామారావు గారు మరియు మంజుల గారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సత్యం గారు సంగీతం అందించారు. ఇది రాజేష్ ఖన్నా మరియు ముంతాజ్ గారు నటించిన హిందీ చిత్రం రోటీకి రీమేక్. ఇది వాణిజ్యపరంగా మంచి విజయం సాధించింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే, శ్రీరాములు రాఘవయ్య అనే ఇద్దరు లైన్ మ్యాన్లు పట్టాలు తప్పుతున్న ప్రసిద్ధ గ్యాంగ్స్టర్ రంజిత్ను గమనించడంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. రంజిత్ వారిపై కాల్పులు జరపడంతో ఈ ఘటనలో శ్రీరాములు మరణించగా రాఘవయ్య కంటి చూపు కోల్పోతాడు. ఆకలితో వారి కుమారుడు విక్రమ్ ఒక గూండాగా మారినప్పుడు ఈ విషయం రంజిత్కు తెలియకుండా అతడిని పెంచుతాడు. ఈ క్రమంలో శ్రీరాములు భార్య కూడా మరణిస్తుంది. సంవత్సరాలు గడిచిపోతాయి. విక్రమ్ మారాలి అనుకుంటాడు. అప్పుడు రంజిత్ అతనికి విలువైన వజ్రాలను సంపాదించే ఒక నిర్ణయాత్మకమైన పనిని అప్పగించి అతడిని చంపమని తన అనుచరులను పురమాయిస్తాడు. విక్రమ్ వారిని చిత్తుగా ఓడించి వజ్రాలను ఎవరికీ చెప్పకుండా పోలీసులకు అప్పగిస్తాడు. ఆ తర్వాత విక్రమ్ ఒక మహిళ కోసం ఒక గూండాతో పోరాడి అతడిని చంపి శిక్షిస్తాడు. రంజిత్ అతడిని వెంబడిస్తుండగా ఒక అధికారి అయిన ఎస్పీ రావును కాపాడడానికి విక్రమ్ లొంగిపోతాడు. వారి వాహనం పేలిపోవడంతో అతను మరణించినట్లు వెల్లడవుతుంది. ఇప్పుడు అతను రైల్లో ప్రయాణిస్తూ ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. శ్రవణ్ అనే ఒక ప్రయాణికుడు అతని చేతికి ఉన్న సంఖ్యలను చూసి అతన్ని ఒక నేరస్తుడిగా గుర్తిస్తాడు మరియు ఆ ఘర్షణలలో శ్రవణ్ నదిలో పడిపోతాడు. విక్రమ్ ఒక గ్రామంలో దిగుతాడు. ఈ సినిమా మొత్తం చూస్తుంటే మనకి అతడు సినిమా గుర్తొస్తుంది కదా. సో విక్రమ్ ఒక గ్రామంలో దిగుతాడు. అక్కడ రాఘవయ్య మరియు సీతమ్మ అనే అంధ దంపతులను తమ కొడుకు స్నేహితుడైన విజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విజయ్ విక్రమ్ను తన కొడుకుగా భావించి అతనికి ఆతిథ్యం ఇస్తాడు. ఇక్కడ విక్రమ్కు గౌరీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది మరియు వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. రాఘవయ్య తన తండ్రి స్నేహితుడని మరియు అతను ఆ హత్యను పసిగట్టగలడని విక్రమ్ తెలుసుకుంటాడు. అంతేకాకుండా ఆ గ్రామంలోని పుణ్యకోటి అనే పిసినారి వడ్డీ వ్యాపారి రాఘవయ్యను అప్పు కోసం వేధిస్తాడు మరియు విక్రమ్ వారిని కాపాడతాడు. కొంతకాలం తర్వాత శ్రవణ్ రాఘవయ్య కొడుకేనని అసలు విషయం బయటపెట్టి శిక్ష విధించమని అడిగినప్పుడు ఆ విషయం తెలుసుకున్న విక్రమ్ పశ్చాత్తాపంతో మరణిస్తాడు. అయితే వారు అతన్ని తమ కొడుకుగా స్వీకరించి క్షమించి తీర్థయాత్రకు వెళ్ళాలని కోరుకుంటారు. కాబట్టి విక్రమ్ రంజిత్ మరియు పోలీసుల వేట నుండి తనను తాను దాచుకుంటూ గౌరీతో పాటు వారిని లాక్కెళ్తాడు. ఈ మధ్యలో ఒక చేయి లేదా కాలు లేని శ్రవణ్ బ్రతికి ఉండడం చూసి అతను దిగ్భ్రాంతి చెంది ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఏదేమైనా అతను తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తిరిగి చెప్తాడు. ఫలితంగా రాఘవయ్య అతన్ని గుర్తించడంతో రంజిత్ గౌరిని అపహరించినప్పుడు రంజిత్ మరియు పోలీసులు అక్కడికి వస్తారు. అప్పటి వరకు పోలీసులు చుట్టుముడతారు. కానీ విక్రమ్ తప్పించుకోవడంతో రంజిత్ ఆగిపోతాడు. చివరకు విక్రమ్ లొంగిపోతాడు మరియు న్యాయ వ్యవస్థ అతని నిజాయితీని అర్థం చేసుకొని అతన్ని నిర్దోషిగా విడుదల చేసినప్పుడు అతను అది ఆకలితో చేసిన నేరమని వాదిస్తాడు.
చివరగా విక్రమ్ మరియు గౌరీల వివాహంతో సినిమా సుఖాంతంగా ముగుస్తుంది. ఈ సినిమాకి గొల్లపూడి గారు మాటలు రాశారు. సి నారాయణ రెడ్డి గారు, ఆరుద్ర గారు పాటలు రాయగా, సత్యం గారు సంగీతం సమకూర్చారు. ఇందులో ప్రభ, గుమ్మడి గారు, అల్లు రామలింగయ్య గారు, మురళీమోహన్, త్యాగరాజు, పండరీబాయి ప్రధాన పాత్రధారులు. ఎన్టీఆర్ గారి సినిమాల్లో మారువేషాలు వేయడం రివాజు. ఈ సినిమాలోనూ అదే తీరున మారువేషంలో అలరించారు రామారావు గారు. నేరం నాది కాదు ఆకలిది. ఈ సినిమా కొన్ని నెలలకు ముందు వచ్చిన ఎన్టీఆర్ గారి మరో హిందీ రీమేక్ ఆరాధన. అప్పటికే బిగ్ హిట్ గా నిలిచింది ఆ సినిమా. మ్యూజికల్ హిట్ గా సాగిన ఆరాధనను తట్టుకొని నేరం నాది కాదు ఆకలిది సైతం విజయం సాధించింది. ఈ సినిమా అనేక కేంద్రాల్లో శతదినోత్సవం చూసింది. రిపీట్ రన్స్ లో విశేష ఆదరణ చురగొంది ఈ సినిమా. అయితే హిందీ సినిమా రోటీలో అయితే హీరో హీరోయిన్ మరణిస్తారు. ఎన్టీఆర్ గారి ఇమేజ్ దృష్ట్యా తెలుగులో కథను సుఖాంతం చేశారు డైరెక్టర్. నటరత్న ఎన్టీఆర్ గారు అనేక హిందీ రీమేక్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆనాటి హిందీ టాప్ స్టార్స్ ధర్మేంద్ర గారు, రాజేష్ ఖన్నా గారు, అమితాబ్ బచ్చన్ గారు, రాజేంద్ర కుమార్ వంటి హీరోల సూపర్ హిట్ మూవీస్ను తెలుగులో ఎన్టీఆర్ గారు హీరోగా రీమేక్ చేసి విజయాలు సాధించారు. ఆ తీరున సాగిన స్టార్ హీరో మరొకరు తెలుగునాట కనిపించారు మనకి. ఎన్టీఆర్ గారి హిందీ రీమేక్స్లో కొన్ని అంతగా ఆకట్టుకోకపోయినా అధిక శాతం సూపర్ హిట్స్గా నిలవడం విశేషం. అలాంటి కోవకు చెందిన సినిమానే నేరం నాది కాదు ఆకలిది. హిందీలో రాజేష్ ఖన్నా గారు హీరోగా రూపొందించారు. అంతకు మునిపే ఎన్టీఆర్ గారితో అనేక హిందీ రీమేక్స్ రూపొందించి విజయం సాధించిన ఎస్డి లాల్ గారి దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా రూపొందించబడింది. నిప్పులాంటి మనిషి నిర్మించి ఘన విజయం సాధించిన వైవీరావు గారు ఈ సినిమాని నిర్మించారు. ఇందులో మంజుల గారు హీరోయిన్గా నటించారు. నాకైతే ఈ సినిమా చూడ్డానికి అతడు సినిమా లాగానే అనిపించింది. మేబీ అతడు సినిమా డైరెక్టర్ ఈ సినిమాని ప్రేరణగా తీసుకొని అతడు సినిమా డైరెక్ట్ చేసి ఉండొచ్చు. ఇక ఈ సినిమా ముగింపు ఎంతో భావోద్వేగభరితంగా మరియు యాక్షన్ సీక్వెన్స్తో సాగుతుంది. ఎన్టీఆర్ గారు ఏ అంధ దంపతులను తన తల్లిదండ్రుల్లా భావించి సేవ చేస్తాడో, వారి అసలు కొడుకు శ్రవణ్ చనిపోలేదని బ్రతికే ఉన్నాడని తెలుసుకున్నప్పుడు ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఇక క్లైమాక్స్లో విక్రమ్ తనను నేరస్తుడిగా మార్చిన విలన్ రంజిత్ పై పగ తీర్చుకోవడానికి, అలాగే శ్రవణ్ను రక్షించడానికి సరిహద్దు ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ విలన్ల గుంపుతో భారీ పోరాటం జరుగుతుంది. ఆ ఫైటింగ్ సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఆ క్రమంలో మంచు కొండల నేపథ్యంలో జరిగే ఫైట్లో తుపాకీ కాల్పుల వల్ల పెద్ద ఎత్తున మంచు చర్యలు విరిగిపడతాయి. విక్రమ్ తన ప్రాణాలను పణంగా పెట్టి శ్రవణ్ను కాపాడి తల్లిదండ్రుల చెంతకు చేరుస్తాడు. సమాజంలో ఆకలి వల్ల మనుషులు ఎలా నేరస్తులుగా మారుతున్నారో కోర్టుకు వివరిస్తూ చట్టానికి లొంగిపోవడంతో సినిమా ముగుస్తుంది. ఫ్రెండ్స్, ఇదండి నేరం నాది కాదు ఆకలిది సినిమా యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.